నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ కాపు నేతలు హల్చల్ చేస్తున్నారు. రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కాపు నేతలంతా ఒక దగ్గర సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని తీర్మానాలు చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇక రాబోయే రోజుల్లో మా దూకుడు ఎలా ఉంటుంది, మేము ఏమేమి చేయబోతున్నాం అనేది కూడా చూస్తారు అంటూ అల్టిమేటం జారీ చేసినట్టుగానే కొన్ని ప్రశ్నల్ని, అలాగే ఇక మీదట మా దూకుడు ఎలా ఉంటుందో చూపిస్తామంటూ కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కాకు పుట్టిస్తున్నాయి. ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు చిలగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సండి గారు. నిన్న వైఎస్ఆర్సీపీ కాపు నేతలు రామచంద్రాపురంలో మీటింగ్ అవ్వడము, ఏకతాటిపైకి తీసుకొచ్చాము అనేసి అంటున్నారు. మరి వాస్తవంగా చూస్తే అంతటి ప్రభావం చూపించారా చూపించలేదా అనే అంశాన్ని మనం కాసేపు పక్కన పెడితే, ఎందుకంటే సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నప్పటికీ గోదావరి జిల్లాలో సాంద్రత తీవ్రత ఎక్కువ. కాబట్టి గోదావరి జిల్లాలో సహజంగానే సామాజిక వర్గానికి సంబంధించి ఏ సమావేశం ఎవరు నిర్వహించినా కూడా కనీవిని ఎరుగిన విధంగా మనకిక్కడ జనం పోటెత్తుతారు, అది వాస్తవం. అయితే ఈసారి ఏంటంటే రామచంద్రాపురం నియోజకవర్గంలో నిర్వహించినటువంటి వైసీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అట్లాగే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం అనేది ఒకంత సంచలనాత్మకమైనటువంటి విషయమే. ఏ విధంగానూ ఇది తీసి పారేయడానికి, కొట్టిపారేయడానికి వీలైనటువంటి అంశం. పైపెచ్చు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, కురసాల కన్నబాబు గారు వీళ్ళందరూ రాష్ట్ర మంత్రులుగా చేసినటువంటి నాయకులు. వీరితో పాటు తోట త్రిమూర్తులు గారు, జక్కంపూడి రాజా గారు, జక్కంపూడి గణేష్ గారు, దాడిశెట్టి రాజా గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, కదిరిబాబురావు గారు, తర్వాత మనకి ఇంకా చాలా నందెప్ శ్రీనివాస్ గారు, ఇట్లా నాయకులందరూ చాలామంది, ముఖ్య నేతలందరూ, వంగాగీత గారు, వీళ్ళందరూ కూడా అక్కడ కనిపించి కోలాహలంగా కనిపించారు. 4 పర్యాయాలు పోటీ చేసి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయినటువంటి సునీల్ చలమలశెట్టి గారు కనిపించలేదు. వారు ఎందుకు హాజరవ్వలేదా, లేకపోతే వెనక నుంచి ఏమైనా వారి స్థాయిలో వారు వెన్నుదన్నులు అందించారా తెలియరాలేదు. కాకపోతే ఈ సామాజిక సమావేశం గుండా వీళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీని తూర్పారబట్టడం జరిగింది. అట్లాగే మరీ ముఖ్యంగా కాపు కార్పొరేషన్ ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, బకాయి పడినటువంటి వాళ్ళు వాగ్దానం చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు వెనువెంటనే విడుదల చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున హుకుం జారీ చేశారు, టైగర్ కా హుకుము. ఇట్లాంటివన్నీ అక్కడ మనకి కనిపించినటువంటి విషయాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే కాపు కార్పొరేషన్ విదేశీ విద్యా దీవెన పథకం క్రింద విదేశాలకి వెళ్ళినటువంటి విద్యార్థులు 360 మంది, మనకు 60 మంది వరకు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి అప్పట్లో 38 కోట్ల రూపాయలు మాత్రమే, కేవలం 38 కోట్ల రూపాయలు వీళ్ళకి మంజూరు చేశారా చేయలేదనేటటువంటి ప్రశ్న నేను తెలుగు రాజ్యం ఛానల్ నుంచి నేను మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ నేతలకి. వీళ్ళందరూ 360 మంది విదేశాలకు వెళ్ళారు, విద్యార్థులు. 38 కోట్ల రూపాయలు ఆ నిధులు మంజూరు చేయించుకోవడానికి, ఆ నిధులు విదేశీ విద్యా దీవెన పథకం కింద మంజూరు చేయమని ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా గారు సాక్షాత్తు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారో కూడా తెలియజేస్తుంటే చాలా బాగుండేది. ఒక దశలో బొత్స సత్యనారాయణ గారిని వెంటబెట్టుకొని మరీ జక్కంపూడి రాజా గారు వెళ్ళి విదేశీ విద్యా దీవెనకు సంబంధించిన నిధులు నా హయాంలో మంజూరు కాకపోతే, నేను చైర్మన్గా ఉన్నప్పటి హయాంలో మంజూరు కాకపోతే ఆ అపప్రద మనల్ని వెంటాడుతుంది అని ముఖ్యమంత్రి గారిని నిలదీసిన విషయం కూడా తెలియజేసి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఆ ఒక్క విషయాన్ని నిలదీశాడు జక్కంపూడి రాజా అని చెప్పి దానిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో జక్కంపూడి రాజా గారికి మంత్రి పదవి ఇవ్వలేదన్నమాట కూడా అంతే వాస్తవం. దీన్ని నివేళ నేను స్పష్టం చేయదలుచుకున్నా, కుండబద్దలు కొట్టదలుచుకున్నాను. సరే, జక్కంపూడి రాజా గారి హయాం అంటే 1 సంవత్సరం పూర్తి అయ్యే లోపు కోవిడ్ ముంచుకొచ్చేసింది. వారు అక్టోబర్లో వారు ప్రమాణ స్వీకారం చేస్తే, అక్టోబర్ 11 ప్రమాణం స్వీకారం చేస్తే 2019లో
మనకి 2020 మార్చి ఏప్రిల్ కల్లా మనం కోవిడ్కి సంబంధించి లాక్డౌన్లు మొదలు కావటం, ఆ తర్వాత కోవిడ్ పరిస్థితులు కొనసాగటం మనందరికీ తెలిసినటువంటి విషయాలు. ఆ తర్వాత చైర్మన్గా నియమితులైనటువంటి అడపా శేషగిరి గారు, వారి తర్వాత చైర్మన్గా నియమితులైనటువంటి స్వయంగా జక్కంపూడి రాజయ్య గారికి, జక్కంపూడి గణేష్ గారికి మామగారు అయినటువంటి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు వైకాపా ప్రభుత్వంలో వారే కాప్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఈవేళ మరి కూటమి ప్రభుత్వంలో జనసేనలో చేరి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు మరొకమారు వారు కాప్ కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి ఇది మనకు కనిపిస్తుంది. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు అంత క్రితం తెలుగుదేశంలో రామానుజయ్య గారి తర్వాత చేశారు. ఈ విషయం ఎందుకు నేను ఇక్కడ ప్రస్తావించదలిచానంటే, మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, అప్పుడు ఎందుకు నిలదీయలేదు, అప్పుడు ఎందుకు ఈ నిజాలు మీరు తెలియజేయలేదు అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం తెర మీదకి వస్తుంది. అట్లాగే గోదావరి జిల్లాలు లేకపోతే పైన విశాఖ జిల్లాలోనూ ఉత్తరాంధ్ర జిల్లాలోనూ సామాజిక వర్గానికి శాసనసభ నియోజకవర్గాలు కేటాయించారనుకోండి, ఆ కేటాయింపులు అక్కడ సంప్రదాయ స్థానాలు కాబట్టి కాకినాడ లోక్సభ కావచ్చు, లేకపోతే బందర్ లోక్సభ కావచ్చు, ఇవన్నీ సంప్రదాయ స్థానాలు కాబట్టి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి కేటాయించాల్సి వస్తుంది. అట్లాగే రామచంద్రాపురం మొన్నటికి మొన్న చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారిని ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత ఈయనని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారిని రాజమండ్రి రూరల్కి పంపించారు. తోట త్రిమూర్తులు గారిని ఎటు కాకుండా మండపేటకు పంపించారు. మండపేటకు నేను వెళ్ళను మొర్రో, నాకు వద్దంటే మండపేట ఇన్ఛార్జిగా వేసి మండపేట నుంచి ఆయన పోటీ చేయించి వైకాపాలు. అట్లాగే మనకు ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి ఎవరూ ఊహించని విధంగా చీరాల నుంచి 2 పర్యాయాలు గెలిచినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారిని తీసుకెళ్ళి ఆయన్ని వాళ్ళ సోదరుడిని పర్చూరు ఇన్ఛార్జీలుగా వెళ్ళండి అని చెప్తారు. తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి, తెలుగుదేశంలో గెలిచి వైకాపాలో చేరినటువంటి కరణం వెంకటేష్ గారిని చేర్చుకుని కరణం బలరామకృష్ణమూర్తి గారి కుమారుడు. ఇవెవరూ ప్రశ్నించారు, వీటి గురించి ఎవరూ మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వైకాపా నేతలు ఎంతమంది హాజరయ్యారంటే విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి కనిపించారు. పాలవలస విక్రాంత్ గారు, రెడ్డి శాంతి గారు, గొర్రెల కిరణ్ కుమార్ గారు, వీళ్ళెవరూ కనిపించలేదు నిన్నటి సమావేశంలో. ఇక్కడ మనం ఎందుకు ఈ చర్చ ఇప్పుడు మొదలు పెట్టామంటే, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం 6 జిల్లాలని ఒక యూనిట్గా తీసుకుంటాం, ఉమ్మడి జిల్లాలు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఈ సమావేశంలో తిరుపతిలో ఒక సమావేశం నిర్వహించబోతున్నాం, విశాఖలో ఒక సమావేశం నిర్వహించబోతున్నాం అన్నప్పుడు, అసలు తిరుపతిలో సామాజిక సమావేశం గతంలో మీకు సామాజిక వర్గం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్న ముఖ్యులంతా ఒక సమావేశాన్ని నిర్వహించుకోవాలనుకుంటే కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నగర పరిధిలో, తిరుపతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఈ సమావేశం నిర్వహించుకుంటే, ఈ సమావేశం నిర్వహించుకోనివ్వకుండా ఈ సమావేశాన్ని ఏ విధంగా అసలు కకావికలు చేయాలని ఆయన ఒక వ్యూహాన్ని అమలుపరిస్తే నగర శివార్ల అవతల సామాజిక సమావేశం నిర్వహించుకున్నటువంటి దుస్థితి ఈ సామాజిక వర్గానికి ఆ సమయంలో పట్టింది. తిరుపతిలో మదనపల్లె, చిత్తూరు, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, చంద్రగిరి, పలమనేరు, పొంగనూరు, ఇలా ఇన్ని నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలిజలు నిర్ణయాత్మక శక్తి అన్న విషయం స్పష్టం చేయదలుచుకున్నాము. ఓటర్స్ లిస్టు తీసుకొచ్చి చూసినా కూడా మనకు ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కడప జిల్లాకు వచ్చేటప్పటికి ఉమ్మడి కడప జిల్లాలో అసలు ఈ సామాజిక వర్గమే లేదన్నట్టు, ఒక్క స్థానం కూడా ఎప్పుడూ కేటాయించని జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రోజు కేటాయించని జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా వరుసగా 12 పర్యాయాలు ఈ కులస్తులు లోక్సభకు ఎంపిక కాల. వరుసగా రాజంపేట నియోజకవర్గానికి వరుసగా 12 పర్యాయాలు ఈ సామాజిక వర్గం నుంచి ఎంపీలుగా గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గాన్ని, రాజంపేట లోక్సభ నియోజకవర్గాన్ని ఆయన పివి మిథున్ రెడ్డి గారికి కట్టబెడితే ఎవరు ఏ రోజు ఏ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఈ సామాజిక వర్గం వాళ్ళు, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు, ఎందుకు మీరు మా సామాజిక వర్గానికి సంప్రదాయంగా వస్తున్నటువంటి స్థానాన్ని మీరు ఎందుకు మీ సామాజిక వర్గానికి కేటాయించుకుంటున్నారని ఏ ఒక్కరూ ఏ రోజు ప్రశ్నించిన పాపాన పోలేదు. ఒంగోలు, రాజంపేట, నంద్యాల 3 లోక్సభ నియోజకవర్గాలలో 2 లోక్సభ నియోజకవర్గాలు ఈ సామాజిక వర్గానికి వైకాపాలో కేటాయించవచ్చు, కానీ ఎందుకు కేటాయించలేదని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకు పరిశీలనలోకి తీసుకోరు, ఎందుకు పరిగణలోనికి తీసుకోరు అని ఎవరూ మాట్లాడరు. అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాలలో 2 ఎస్సీ రిజర్వ్డ్ పోతే మిగతా 12 స్థానాలలో 6 నియోజకవర్గాల్లో రెడ్లు పోటీ చేస్తే మిగతా 6 నియోజకవర్గాల్లో చెరొక బీసీ సామాజిక వర్గానికి, ఒక ముస్లిం మైనార్టీకి, మొత్తం 6 సామాజిక వర్గాలకు ఇస్తే 5 నియోజకవర్గాలలో నిర్ణయాత్మక శక్తి అయినటువంటి 14 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో
నిర్ణయాత్మక శక్తి అయినటువంటి బలిజలకు ఏ ఒక్క శాసనసభ నియోజకవర్గం వైకాపాలో ఎప్పుడు కేటాయించలేం. వాళ్ళ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో మహాలక్ష్మి శ్రీనివాసులు గారికి ఆగ్రోస్ చైర్మన్ వేసాం, లేకపోతే ఈయనెవరు నవీన్ నిశ్చల్ గారిని బాలకృష్ణ గారి మీద పోటీ చేయించడానికి ఏంటి మీకు, ఎవరో ఇక్బాల్ గారు ఐపీఎస్ అధికారి రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి పోటీ చేయించారు. నవీన్ నిశ్చల్ గారికి అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఇది ఆయనకొకటి ఈయనకొకటి ఇచ్చారు. మీరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి ఎందుకు, మీకు ఎక్కడ లేనటువంటి నంద్యాలకు వెళ్ళేటప్పటికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్కడ కనీవిని నారాయణ గారితో ధీటుగా ఎదుర్కోగలిగిన నారాయణ గారికి సరిసమానం కాదు, నారాయణ గారి కంటే ఆర్థికంగా మరింత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి మిద్దె శాంతరాములు గారు వైకాపాలోనే ఉన్నారు. ఏది మొన్న 24 ఎన్నికల సమయానికి వారిని ఎందుకు గెలుపోవటంలో కాసేపు పక్కన పెడదాం. 19 ఎన్నికలు కూడా మీరు పోటీ చేయించాలనుకుంటే పోటీ చేయించవచ్చు. ఏ విధంగా నీ సామాజిక వర్గం పట్ల ఏ విధమైనటువంటి కన్సర్న్ లేకుండా అక్కడున్న మిగతా వెనుకబడిన తరగతుల్ని ఇటు తెలుగుదేశం కావచ్చు అటు వైకాపా కావచ్చు ఇద్దరు ఏంటంటే ఈ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళకి హఠాత్తుగా అక్కడ ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు గుర్తుకొచ్చేస్తారన్నమాట. గుర్తుకొచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ఎక్కువగా, మరీ ముఖ్యంగా, మరీ చాలా ఎక్కువ ఖచ్చితంగా వెనుకబడిన తరగతులకు అనంతపురం కర్నూలు జిల్లాలో వాళ్ళకి స్థానాలు కేటాయించాలి, వాళ్ళకి కేటాయించి తీరాలి అనేటటువంటి సామాజిక రాజకీయ విశ్లేషకుల్లో నేను ఉన్నా. వాల్మీకి, కురుభ ఈ 2 సామాజిక వర్గాల యొక్క తీవ్రత ఆ 2 జిల్లాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు శాసనసభ నియోజకవర్గాలు కేటాయించాలి, లోక్సభ నియోజకవర్గాలు కేటాయించాలి. వీళ్లకు కేటాయించడంతో పాటు ఈ బలమైనటువంటి నిర్ణయాత్మక శక్తి అయినటువంటి ఈ సామాజిక వర్గం పట్ల మీరు సీతకన్ను వేస్తున్నారా లేదా, దీని గురించి మీరు ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు, ప్రశ్నించడం లేదు. నిన్న జరిగినటువంటి సమావేశంలో శాసనసభ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ ఏదైనా జరిగిందా, జరగలేదా? నిన్న వాళ్ళు ఇచ్చిన తీర్మానాల ప్రకారం చూస్తే అయితే దాని గురించి చర్చ జరగలేదు. సాయికృష్ణ లాకప్ గురించి జరిగింది, ఆత్మహత్య వాటి గురించి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నిధుల గురించి మాట్లాడారు, కాపు కార్పొరేషన్ నిధుల గురించి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి వాళ్ళు రైజ్ చేసిన దాంట్లో ఇక మీదట ఖచ్చితంగా కాపు వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తాము అన్న ఇంకొక అది చెప్పారు అంతే. అంతకుమించి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ వైపున ఎందుకు కాపులు ఉంటున్నారు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది తప్పితే. నాకు ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ గారు ఒకరినొకరు ఓదార్చుకుందాం, బాధలు పంచుకుందాం అని ప్రారంభించారు ఆయన ఉపన్యాసాన్ని. ఒకరినొకరు ఎందుకు ఓదార్చుకోవాలి, ఇప్పుడు ఏ బాధలు పంచుకోవాలి అంటే బొత్స సత్యనారాయణ గారు మొన్న వైకాపా విశాఖ లోక్సభ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తున్నాం, స్వాగతించడం లేదని మేము అనట్లా. విజయనగరంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నారు, మేము కాదనట్లా. వైకాపాలో ఇస్తున్నారు, తెలుగుదేశంలో ఇస్తున్నారు. మొన్న మనకి పోటీ చేసినటువంటి పరిస్థితులు పద్ధతులు మనకు తెలుసు అన్నమాట. మనం శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి శ్రీకాకుళం లోక్సభ రెడ్డి శాంతి గారికి ఒకసారి కేటాయించి 14లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి తప్పించేశారు. అక్కడి నుంచి సంప్రదాయ స్థానంగా ఇచ్చి ఉంటే కాపు సామాజిక వర్గం ఇవాళ రామ్మోహన్ రెడ్డి గారు హ్యాట్రిక్ సాధించేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ తర్వాత కాళింగుల మీద ప్రేమతో వరుసగా కాళింగులకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళారు. అట్లాగే మన వెలమ సామాజిక వర్గమైన ధర్మాన సోదరులకి వారు అగ్రాసనం వేస్తూ వెళ్ళారు. తెలుగుదేశంలో చెప్పాల్సిన పని లేదు. వెలమల యొక్క ప్రాబల్యం కావచ్చు, ప్రాధాన్యత కావచ్చు, అసలు చెప్పుకోదగ్గ సంఖ్యలో కాదు, అసలు వాళ్ళు కోరుకున్న దానికంటే చాలా ఎక్కువ అగ్రాసనాలు వాళ్ళకి వేస్తారు అది ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళేటప్పటికి. సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే అనకాపల్లి సంప్రదాయ లోక్సభ నియోజకవర్గం కోల్పోతున్నాము అన్న విషయం మీరు మొట్టమొదటిసారి అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి దానిని అప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయాన్ని బ్రేక్ చేసినటువంటి వాళ్ళల్లో కాపు సామాజిక వర్గం ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తే గెలవగలుగుదని నిరూపించిన వ్యక్తి గుడివాడ అమర్నాథ్ గారు తండ్రి అయినటువంటి గుడివాడ గురునాథరావు గారు కాంగ్రెస్ పార్టీలో. ఓహో, కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే గెలుస్తుందా? అంత క్రితం వరుసగా మొదట్లో ఎప్పుడో బ్రాహ్మణులను పక్కన పెడితే ఆ తర్వాత వరుసగా గౌర సామాజిక వర్గం గెలుస్తూ వచ్చారు. ఓహో, ఇది గవర్లు కాకుండా వెలమలకు అవకాశం ఇస్తే గెలుస్తుందని అయ్యన్న పాత్రుడు గారికి తెలుగుదేశం ఒకసారి ఇస్తే అయ్యన్న పాత్రుడు గారు గెలిచారు. అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశంలో గెలిచారు కాబట్టి గవర్నల చేతుల్లో నుంచి తెలుగుదేశం వాళ్ళు దీనిని వెలమల స్వాధీనం చేసుకున్నారు కాబట్టి కాపులతో ప్రయోగం చేయొచ్చు అని చెప్పి గుడివాడ గురునాథరావు గారిని పోటీ చేయించినటువంటి మహానేతలు ఇద్దరున్నారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ద్రోణంరాజు సత్యనారాయణ గారు, వారు బ్రాహ్మలు. మరొకరు కాపునాడు వ్యవస్థాపక చైర్మన్ మిర్యాల వెంకట్రావు గారు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. ఆ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ గుడివాడ గురునాథరావు గారికి అవకాశం ఇస్తే వారు గెలవటం. ఓహో, కాపు గెలుస్తారని చెప్పి వెంటనే 99 లోక్సభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గంటా శ్రీనివాసరావు గారిని అక్కడి నుంచి పోటీ చేయించి గంటా శ్రీనివాసరావు గారు వర్సెస్ గుడివాడ గురునాథరావు గారు
ఆ ఎన్నిక. గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు. ఆ తర్వాత మనకు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు గెలిచారు. తర్వాత తెలుగుదేశంలో పప్పల్ చలపతిరావు గారు ఒక పర్యాయం, ఆయన తెలుగుదేశంలో ఆయన గెలిచారు. గెలిచినటువంటి లోక్సభ స్థానం ఏమైపోయింది, వైకాపాలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గవర్నర్కి అవకాశం ఇచ్చారు. మన 24కు వచ్చేటప్పటికి మన వెలం సామాజిక వర్గం నుంచి బూడి ముత్యాల నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. అంటే ఒక సంప్రదాయ స్థానం పోతోందన్న ఆవేశం కానీ, ఆలోచన కానీ, ఆవేదన కానీ ఉందా? ఎవరు ఎందుకు మీరు ప్రశ్నించలేదు ఆ రోజు? జక్కంపూడి రాజా గారి కుటుంబం ఉందండి. జక్కంపూడి విజయలక్ష్మి గారికి మీరు ఎంత ప్రాధాన్యతనిచ్చారు? ఏ రోజు నుంచి ఆవిడ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు? ఎవరి అర్ధాంగి ఆవిడ? జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అర్ధాంగి. ఎటువంటి మహానేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టాలంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఫోన్ చేసి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రమ్మంటే అడుగు పెట్టేటటువంటి పరిస్థితి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అటువంటి నాయకురాలికి వైకాపాలో ఇప్పటిదాకా ఎటువంటి ప్రాధాన్యత కల్పించారు? ఏ విధమైనటువంటి పదవుల్ని గతంలో మీరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? మీరు ఇవ్వలేదు. పోనీ మొన్న ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు కాస్త పక్కన పెడితే, అదే కుటుంబంలో గణేష్ గారికి పోటీ చేయడానికి మీరు ఎందుకు అవకాశం ఇవ్వరు? జక్కంపూడి గణేష్ గారికి రాజా గారితో పాటు ఒక స్థానం, ఒక రాజానగరం అసెంబ్లీ నుంచి పోటీ చేయండి. కాపుల ప్రాబల్యం విపరీతంగా ఉన్నటువంటి రాజోలి ఎస్సీ కావచ్చు, అమలాపురం ఎస్సీ కావచ్చు, పీగన్నరం ఎస్సీ కావచ్చు, ఇవన్నీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు అయిపోయినాయి. తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి, కొత్తపేట నియోజకవర్గం గురించి ఎవరు మాట్లాడలేదండి. నిన్న వీటి గురించి చర్చ జరగల. కొత్తపేట నియోజకవర్గం, కాకినాడ సిటీ, అనపర్తి 3 నియోజకవర్గాలు తీసుకుంటే అనపర్తిలో తప్ప రెడ్డి సామాజిక వర్గం మిగతా 2 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం ప్రథమ స్థానంలో నిర్ణయాత్మక శక్తి అండి. కొత్తపేట నుంచి చెల్లజగ్గిరెడ్డి గారు పోటీ చేస్తారు. కాకినాడ సిటీ నుంచి ఏమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. కాకినాడ సిటీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? కాకినాడ సిటీలో కాపులు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. కాకినాడ రూరల్కి వస్తే కాపులు ఉన్నారు, కలుగీత కార్మికులు ఉన్నారు. మీరు సామాజిక సమీకరణలు చేయదలుచుకుంటే ఇక్కడ మీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలా వచ్చారు, ఎప్పటి నుంచి వచ్చారు? ఆయన ఆ ప్రాంతవాసి అయ్యి ఉండొచ్చు, కాదనట్లా. చెల్లజగ్గిరెడ్డి గారు కొత్తపేట సోమసుందరెడ్డి గారు అబ్బాయి అయి ఉండొచ్చు. ఈ 2 సంప్రదాయంగా ఒకటేమో మత్స్యకారులకు ఇవ్వాలి, ఇంకోటేమో కాపులకి ఇవ్వాలి. వీటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మీరు చర్చ చేయటం లేదు? అంటే అంబటి రాంబాబు గారికి ఒక నియోజకవర్గం ఉంది, అంబటి మౌనిక్ గారికి కూడా రేపు ఒక నియోజకవర్గం కావాలి. మన ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి విడుదల రజనీ గారు ఏమో మీ కాపులింటి కోడలు కాబట్టి విడుదల రజనీ గారికి ఒక నియోజకవర్గం కేటాయించాం, అయిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం పూర్తి అయిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 నియోజకవర్గాలు, పల్నాడు ప్రాంతంలో రెడ్డి ప్రాబల్యం ఉందని, ఇంకొక చోట రెడ్లు ఉన్నారని, ఉత్తరాది రెడ్లు అని చెప్పి తక్కువ 4 నియోజకవర్గాల నుంచి రెడ్డి సామాజిక వర్గం, మీ సొంత సామాజిక వర్గం నుంచి మీరు పోటీ చేసి మీరు గెలుస్తూ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది, మీరు కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మిగతా సామాజిక వర్గాలకి మీరు అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు మీకు ఒంగోలు లోక్సభ కనిపించట్లా, నర్సరావుపేట లోక్సభ కనిపించట్లా, గుంటూరు లోక్సభ పోటీ చేయడానికి ఇచ్చారు, కిలారి వెంకటరోషయ్య గారికి ఇచ్చారు. ఏ పరిస్థితుల్లో ఇచ్చారు, ఏ సమయంలో ఇచ్చారు? గతంలో బాలశౌరి గారికి ఇచ్చామని చెప్తారు. మధ్యలో రెడ్డి సామాజిక వర్గం నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు. సరే, కాదనట్లేదు. ఇవాళ అది అత్యంత ఖరీదైనటువంటి నియోజకవర్గం గుంటూరు లోక్సభ నియోజకవర్గం మారిపోయింది. ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు? మేము అక్కడే ఇస్తాం. దిగువకు వచ్చేటప్పటికి మేము ఒక హాఫ్ ఆఫ్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఈ సామాజిక వర్గం ఉంది అని వైకాపా గుర్తించటం లేదు. ఈ సామాజిక వర్గం ఒకటి ఉంది అన్న ఆలోచన వాళ్ళకు లేదు. మరి ఎగువకి వెళ్ళేటప్పటికి వైకాపా వాళ్ళకి ఏంటంటే, ఎగువకి వెళ్ళేటప్పటికి ప్రకాశం జిల్లా నుంచి దాటి ఎగువకే గుంటూరు నుంచి ప్రారంభమయ్యేటప్పటికి ఈ సామాజిక వర్గం కావాలి. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం లేకుండా వైకాపా ఏమీ చేయలేదు. అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళలేదు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్సీ, నా బీసీ అన్నారు. ఏం చేశారు నా ఎస్సీ, నా బీసీ? మొన్న మీకు ఏం చేశారు మిమ్మల్ని నా ఎస్సీ, నా బీసీ? కొన్ని నియోజకవర్గాల యొక్క ఓటింగ్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే, వైకాపాకు వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, ఆ సరళిని ఒకసారి గమనించి చూస్తే, అసలు ఇవి వైకాపా కంచుకోటలు అనుకున్న చోట కకావికల అయిపోయింది వైకాపా. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. యాదవ సామాజిక వర్గానికండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యాదవ సామాజిక వర్గానికి వాస్తవంగా ఎవరికి తెలియనటువంటి విషయం ఇది. తెలిసినా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత తెలుగుదేశం తన హయాంలో 44 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం ఎప్పుడు ఏమీ చేయలేదు యాదవ సామాజిక వర్గానికి. అన్ని అవకాశాలు, అన్ని స్థానాలు, అన్ని నామినేటెడ్ పోస్టులు, ఏది వైజాగ్ మేయర్ తీసుకోండి, రాజ్యసభ ఎంపీలు ఆర్ కృష్ణయ్య గారు, బిదా మస్తాన్ రావు గారు, ఎన్ని యాదవ సామాజిక వర్గానికి వాళ్ళు అన్ని ఇచ్చారు.
ఏమైపోయారు వీళ్ళంతా మొన్న 2024 ఎన్నికల్లో? తిరుపతి ఈవేళ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఎవరు? ఎందుకు మీరు ఇక్కడ ఈ సామాజిక వర్గాన్ని తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో మీరు ఎందుకు గుర్తించట్లా? చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఒకే ఒక మొత్తం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు 5 జిల్లాలకు కలిపి ఏ శ్రీనివాసులు గారు 2019లో 40,000 పైచిలు కోట్ల ఆధిక్యతతో గెలిచిన ఏ శ్రీనివాసులు గారు 24 ఎన్నికలకు వచ్చేటప్పుడు ఎందుకు మీకు పోటీ చేయడానికి పనికి రాకుండా పోయారు? ఆయన్ని మరీ రాజ్యసభకు నామినేట్ చేస్తున్నామని చెప్పి ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఆయన్ని తప్పించేసి విజయానంద రెడ్డి గారికి మీరు అవకాశం ఇచ్చేసి ఇన్ఛార్జిగా తర్వాత ఆయనే పోటీ చేస్తారని మేము ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాము శ్రీనివాసులు గారికి. ఎమ్మెల్యే నుంచి రాజ్యసభ ఎంపీ అవుతున్నారంటే కట్ చేస్తే మన్నాటికి ఎవరో మేడా గురునాథ్ రెడ్డి గారు అయ్యారు ఎంపీ, రాజ్యసభ ఎంపీ. శ్రీనివాసులు గారు అలిగి వెలుపలికి వచ్చి జనసేన కండువా ఒప్పుకొని సరే తిరుపతికి శాసనసభ్యుడు అయ్యాడు. అది వేరే విషయం. సామాజిక వర్గమే లేదన్నట్టు. అనంతపురంలో సామాజిక వర్గం లేదు, కడప జిల్లాలో సామాజిక వర్గం లేదు, చిత్తూరు జిల్లాలో సామాజిక వర్గం లేదు, నెల్లూరుకు వచ్చిన ప్రకాశంకి వచ్చి ఎక్కడా ఈ సామాజిక వర్గం లేదు. దీని గురించి మాట్లాడాలంటే దీనికి పరాకాష్ట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్స్ని వేశారండి. చైర్మన్ తర్వాత మీకు వినండి, మీరు డైరెక్టర్స్ని వేశారు. డైరెక్టర్స్ని ఎక్కడి నుంచి వేశారు తెలుసా? గుంటూరు జిల్లా నుంచి వేశారు. దిగువన ఒక్కరంటే ఒక్కరిని, ఏ ఒక్క జిల్లా నుంచి ఒక్కరిని మీకు డైరెక్టర్గా నియమించలేదు. సామాజిక వర్గం నుంచి ఒక్కరిని నియమించలే. ఈ సామాజిక వర్గం నుంచి ఈవేళ వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రశ్నించండి, ఏమవుతుంది ప్రశ్నిస్తే? చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, లోకేష్ గారికి తెలిసినా తెలియనట్లు ఉంటారు. రేపు ఎన్నికలు వస్తాయిగా, ముంచుకొస్తాయిగా 2029, కళ్ళు మూసి తెరిచేలోపు ఎన్నికలు వస్తాయి. మీరు ఎన్ని స్థానాలు ఈవేళ 30 స్థానాలు మేము వైకాపాలో మేము ఇచ్చామని మీరు తొడగొట్టి జబ్బలు జరుచుకుని చెప్తున్నారు కదా 175లో. ఈ 30ని 40 చేయగలరేమో చూద్దాం. ఈ 30ని 40 చేయగలరేమో చూద్దాం. అసలు సాధ్యం అవుతుందేమో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ 10లో 8, 6 నుంచి 8 లేకపోతే 10 రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం 6 జిల్లాల్లో 10 స్థానాలు సాధించండి చూద్దాం. 1985 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు చేయగలిగారు ఆ పని. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ సామాజిక వర్గం నిర్ణయాత్మక శక్తి అని నమ్మి 10 స్థానాలు ఇవ్వాలనుకుంటే 8 స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఎన్టీ రామారావు గారు ఇవ్వగలిగారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన కడప నుంచి ఆయన ఎప్పుడు ఎంపీ కావాలనుకున్నా ఆయన రాజంపేట నియోజకవర్గం నుంచి తన స్నేహితుడు సన్నిహితుడైనటువంటి అన్నయ్య గారి సాయి ప్రతాప్ గారు పోటీ చేయాలని ఎందుకు కోరుకున్నారు? అక్కడ బలిజ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బలిజలందరూ తనను సొంతం చేసుకుంటారు అని. బత్యాల చెంగలరాయలు గారు ఇవాళ తెలుగుదేశంలో ఉన్నారు. 2 పర్యాలు ఆయనకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాజంపేట, రాయచోటి, రాజంపేట లోక్సభ 3 స్థానాలలోనూ మీకు అభ్యర్థులు కనిపించరు. వెళ్ళి అడిగినా దరఖాస్తులు ఇచ్చినా బుట్టదాఖలు చేస్తారు. మైదుకూరులో బలిజలు, యాదవులు ఏ స్థాయిలో ఏ సంఖ్యలో ఉన్నారు? తెలుగుదేశం 3 సార్లు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి అవకాశం ఇస్తే ఆయన 2 సార్లు ఓడిపోయి 3సారి గెలిచి నాన్ రెడ్డి కాన్స్టిట్యున్సీగా ఈవేళ మైదుకూరుని ఆయన చూపించగలిగారు, తన సత్తా చాటుకోగలిగారు. నిన్న సమావేశం పెట్టుకున్నారు. ఏంటి సమావేశం? ఏమి తీర్మానం చేసింది? ఏం చెప్పదలుచుకుంది ఆ సమావేశం? రేపు ఏం పోరాటం చేయబోతున్నామో క్లియర్గా చెప్పారు. అంతే. వాళ్ళ ఉనికి ఏంటన్న దాని గురించి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఫస్ట్ వాళ్ళ ఉనికి ఏంటి అనేది ప్రశ్నించుకోకుండా పోరాటం చేస్తామండం. మరి ఏంటి అనేది ఇక్కడ మీరు చెప్పిన ఈ విశ్లేషణ ప్రకారం అయితే ఖచ్చితంగా రేపు ఆ ప్రాధాన్యత ఏంటి, ఎవరిని ఉంచుతారు, ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు, మీ సీట్లకు సంబంధించి మీరు ఎంతవరకు ఫైట్ చేయబోతున్నారన్న అంశానికి సంబంధించి మరి ఎక్కడ ప్రస్తావన కానీ దీని గురించి ఎక్కడ డిస్కషన్ కానీ అయితే తెర మీదకి వచ్చినట్టయితే కనిపించలేదు. మరి ఆ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలని అనుకుంటే పెట్టొచ్చండి. ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టడం తప్పేం కాదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఒక ప్రభుత్వం అధికారంలో, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ నిరకాటంలో పెట్టడానికి సామాజిక కోణంలో సామాజిక పరమైనటువంటి చర్చలు లేవనెత్తడం, సామాజిక పరమైనటువంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడటం సర్వసాధారణమైనటువంటి విషయం. ఎవరు దీనిని ఎవ్వరూ తప్పుబట్టరు, ఎవరైనా సరే స్వాగతిస్తారు. అయితే దీని యొక్క ఫలితం ఏంటి? దీని యొక్క ఫలితం ఏంటి? ఏ ఫలితాన్ని ఆశిస్తున్నారు? ఏ ఫలితం ఆశించి మీరు సమావేశాన్ని నిర్వహించి
మీరు ఏ ఫలితాన్ని కోరుకుంటున్నారు? వైకాపాలో రేపు ఇంతకు మించి స్థానాలను మీరు సంపాదించగలరా? రాజంపేట లోక్సభ నియోజకవర్గాన్ని బలిజీలకు కేటాయించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒప్పించగలరా? పివి మిథున్ రెడ్డి గారిని కాదని తప్పించి పివి మిథున్ రెడ్డి గారిని కింద ఎక్కడైనా శాసనసభకి అదే పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ చేసి గెలుస్తున్నటువంటి పుంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని పోటీ చేయించి పెద్ద ఆయన అయిపోయారు కాబట్టి రామచంద్రారెడ్డి గారిని రాజకీయాల నుంచి, క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమించమని మీరు చెప్పగలరా? కష్టం. అనంతపురం జిల్లాలో అనంతపురం ఒక్క శాసనసభ నియోజకవర్గం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం సిటీ, అనంతపురం అర్బన్ ఏదైతుందో ఒక్క నియోజకవర్గాన్ని బలిజీలకు కేటాయించే విధంగా మీరు మాట్లాడగలరా జగన్మోహన్ రెడ్డి గారితో? ఉమ్మడి కడప జిల్లాలో ఒక్క శాసనసభ నియోజకవర్గాన్ని, కడప కావచ్చు, మైదుకూరు కావచ్చు, రాజంపేట కావచ్చు, రాయచోటి కావచ్చు, 4 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గాన్ని వైకాపా నుంచి మీరు కేటాయించేలాగా మీరు చర్యలు తీసుకోగలరా? తిరుపతి నియోజకవర్గాన్ని శాసనసభను కేటాయించగలరా? వీటి గురించి మాత్రం మాట్లాడటం లేదు. మీకు నియోజకవర్గాలు ఉన్నాయి, రామచంద్రాపురం ఉంది, రాజానగరం ఉంది, కాకినాడ రూరల్ ఉంది, పెద్దాపురం ఉంది. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? కావాల్సిన నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, కావాల్సిన నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. భీమవరం కావచ్చు, మన తాడేపల్లిగూడెం కావచ్చు, ఉంగుటూరు కావచ్చు, ఎన్ని నియోజకవర్గాలు కావాలంటే అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వైకాపాలో మనకి వైజాగ్ వెళితే కావాల్సిన ధర్మశ్రీ గారిది ఒక నియోజకవర్గం, అమర్నాథ్ గారిది ఒక నియోజకవర్గం, పాపం చింతలపూడి వెంకటరామయ్య గారికి పాపం నియోజకవర్గం లేదు. ఆయన కూడా హాజరయ్యి పాపం పూర్తి స్థాయిలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశంలో పాల్గొన్నారు. ఆయన ప్రజారాజ్యంలో ఒకసారి శాసనసభ్యులు. మనకి విజయనగరం వెళ్ళేటప్పటికి కావాల్సినంత మంది బొత్స సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులే, మొత్తం మీద బొత్స సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు 7 వస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళేటప్పటికి గొర్రె కుటుంబం, పాలవలస కుటుంబం 2 కుటుంబాలు కల్పిస్తాయి. చూద్దాం ఎన్ని స్థానాల్లో వైకాపా ఈ సామాజిక వర్గానికి 51 మంది రెడ్లు పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా 175 నియోజకవర్గాల్లో 40 స్థానాలు, 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ నియోజకవర్గాలలో 67 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి 40 స్థానాలైన వైకాపాలో కేటాయించే విధంగా, 6 లోక్సభ స్థానాలైనా కేటాయించే విధంగా వీరు ఏ చర్యలు కైకొంటారో నేను ఎదురు చూస్తున్నాను. మరి ఇంతంటే వాళ్ళేమో మేము కాపు కాస్తాము, కాపుల సత్తా చూపిస్తాము అనేసానంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మీ ఉనికి ఎక్కడ అన్న క్వశ్చన్ రేజ్ అయిపోయింది కదా. మరి ఖచ్చితంగా ఇప్పుడు కాపుకైనా నియోజకవర్గం లేని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని గోదావరి జిల్లాలోకి తీసుకెళ్లి సిద్ధార్థ రెడ్డి గారు వస్తున్నారు, మీరందరూ జీ హుజూర్ అనాలని చెప్తారు. అక్కడ దశాబ్దాల తరబడి క్రియాశీలక రాజకీయాల్లో ఉంటే తమదైనటువంటి కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నేతలంతా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాలి. అక్కడ ఆయనకేమో ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తే పోటీ చేయడానికి ఆయన నియోజకవర్గం ఉండదు సిద్ధార్థ రెడ్డి గారికి. ఇప్పుడు కాపు సమస్యలపై కథను తొక్కారు అనేసి అని ఓవైపు హెడ్డింగ్లు కనిపిస్తూ ఉంటే, కథను తొక్కడం పక్కన పెట్టండి, ముందు అడుగులు మీ వైపు ఉన్నాయా లేదా, మీ అధినేత మీ వైపు ఉన్నారా లేదా కనుక్కోండి అనేసి అని క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు బాల్ ఎవరి కోట్లో వేసినట్టు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలోనే తేల్చి చెప్పేశారు. ఆ విషయమై జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమెవరూ ఆయనను ప్రశ్నించటంలో. ఏ విషయం చెప్పారు? మీ సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చేటటువంటి, వెనుకబడిన తరగతుల జాబితాలు చేరిస్తే మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కానీ, రేపు నేను ముఖ్యమంత్రి అయితే మా ప్రభుత్వ పరిధిలో కానీ ఉండదు అని ఆయన తేల్చి చెప్పేశారు. దాని గురించి ఆయన ఎవరు ప్రశ్నించడం, ఎందుకంటే హీ నోస్, హీ సెడ్ ఏమని, ఇది పార్లమెంట్ పరిధిలో ఉంది, దానిలో మళ్ళీ సుప్రీంకోర్టు కలగజేసుకోవాలి, దీనిలో చాలా సాంకేతిక పరమైనటువంటి అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో లేదు అని ఆయన చెప్పేశాడు. కాబట్టి ఆయన ఈ విషయమై వెనుకబడిన తరగతుల జాబితాలు చేర్చే విషయం మేమెవరం ప్రశ్నించటంలా, ఏ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఆయన ప్రశ్నించటంలా, ఎందుకని చెప్పేశారు కాబట్టి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అన్నది మనం మాట్లాడదాం, తర్వాత ఇంకొక రోజు ఇంకో విశ్లేషణ చేద్దాం. ఓకే, అది మొత్తానికి వైఎస్ఆర్సీపీ కాపు నేతలు మీరు ప్రశ్నించే ముందు మీరు ఎక్కడున్నారు అనేసి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమవుతుంది. రాబోయే రోజుల్లో మీరు ముందుకు వెళ్ళాలి అని అంటే మీరు వైఎస్ఆర్సీపీలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది ముందు తెలుసుకోవాలనేసి అయితే క్వశ్చన్ రేజ్ చేశారు. మరి ఎంతవరకు రియాక్ట్ అవుతారో చూద్దాం. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.